అలాగే నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 11 గురించి చెప్పడానికి వచ్చాను. నాకైతే కనుక ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా ఓన్లీ లవ్ ఓన్లీ లవ్వే కనిపించింది. ఏమి లేదు అంటే లవ్ ఏంటి అని చెప్పేసి అంటారేమో. ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట లవ్ ట్రాక్, ప్రేమాయణం అలా ఇప్పుడే స్టార్ట్ అయింది. అది కూడా ఎవరెవరి మధ్య అంటే మీరు తమిళ చూసి ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. రీతు అండ్ డేమన్ పవన్ అండ్ మధ్యలో పవన్ అంటే పవన్ ఏమి లవ్ ట్రాక్ లో లేడు, అంటే ఆర్మీ పవన్. మన రీతు ఏదైనా ఫుడ్ కోసం కానీ దేనికోసమైనా సరే కొంచెం అతనితో ఫ్లర్ట్ చేయడం కానీ అలా చేసింది. బట్ మేబీ పవన్ కి ఆర్మీ పవన్ కి లోపల ఉండొచ్చేమో, ప్రెసెంట్ అయితే ఏం బయట పడట్లేదు. బట్ డిమోన్ పవన్ రీతు అయితే కనుక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఈవెన్ డిమోన్ పవన్ తన కోసం వెళ్ళి చాక్లెట్ తీసుకొచ్చి సీక్రెట్ గా ఇచ్చాడు. ఫస్ట్ చాక్లెట్ ఇస్తే తినకుండా అది కొంచెం తను కొంచెం తిన్న తర్వాత మళ్ళీ అతను తిన్నాడు. అది అయిపోయింది. మళ్ళీ అందరూ రీతుకి అంటే ఇమ్ము కానీ వీళ్ళందరూ ఫుడ్ రీతుకు పెడుతుంటే రీతు వెళ్ళి డిమోన్ పవన్ కి ఫుడ్ తినిపించడం అలా ఉందన్నమాట. బాగానే ఉంది, క్యూట్ గానే ఉంది. అలా స్టార్ట్ అయింది. సో ఇంకా దీని తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి మెయిన్ థింగ్ ఒకటి, అదేంటి హరీష్ గారు మనకి ఇప్పటి వరకు ఫుడ్ తినలేదు ఒక 2-3 డేస్ నుంచి. కానీ ఈ రోజు తనూజ ఆమ్లెట్ వేసింది అనమాట. ఎందుకంటే మన రాముకి సరిగా రాదు, సో అందుకని చెప్పేసానని హెల్ప్ చేసింది. తనూజ ఆమ్లెట్ వేసింది. మాస్క్ మ్యాన్ ఈ రోజు తిన్నారు. అండ్ ఫుడ్ కూడా అంటే నైట్ ఆమ్లెట్ తిన్నాడు, మార్నింగ్ కూడా అందరితో కలిసి ఆయన ఫుడ్ తిన్నాడు అనమాట. అప్పుడు అక్కడ సంజన గారు అన్నారనమాట, మీరు తింటాం అంటే చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసానని. ఇది అయిపోయింది. దీని తర్వాత కొంచెం ఈవినింగ్ అంటే నైట్ కొంచెం ఇమ్ము లో అయ్యాడనమాట. ఎందుకు అని అంటే ఇమ్ము తనకి ఏదైనా షేర్ చేసుకోవాలంటే రీతు అండ్ తనుజ ఉంటారనమాట. వాళ్ళిద్దరు కొంచెం దూరం ఉండేసరికి తను కొంచెం లో అయ్యాడు. అందుకని రీతు తనుజ అడిగారు ఏమైంది, ఏమన్నా అయిందా అని చెప్పి. సో అలా వాళ్ళు ముగ్గురు కొంచెం ఎమోషనల్ అయ్యారు అనమాట. ఆ ట్రియో అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది. మన హోల్ బిగ్ బాస్ లో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉందాం వద్ద అన్న టైప్ లో ఉన్నారు. ఇదంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బిగ్ బాస్ మనకు ఒక టాస్క్ ఇచ్చారనమాట. అది కూడా క్యాప్టెన్సీ కంటెండర్ గా టాస్క్ ఇచ్చారు. వీళ్ళని ఓనర్స్ అంతా ఒక సైడ్, టెనెంట్స్ అంతా ఒక సైడ్ అనమాట. సో ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళకి టైమర్స్ ఇచ్చారు. ఓనర్స్ కి ప్లస్ కూడా లైక్ వాళ్ళకి అనుగుణంగా కూడా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఓనర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే 12 hours నుంచి 2 hours తగ్గించేశారు. మన టెనెంట్స్ కి 12 hours ఉందని చెప్పేసి అనమాట. సో దీంట్లో టైం అనేది ఎవరైతే తగ్గించుకుంటారో తొందరగా అని చెప్పేసి అనేది మన మెయిన్ హోల్ థీమ్ అనమాట. దీంట్లో ఎవరెవరు ఆడాలి ఏంటి అని చెప్పేసి అని టెనెంట్స్ సైడ్ ఫిక్స్ అవుతారు, ఓనర్స్ సైడ్ ఫిక్స్ అవుతారు. సో ఓనర్స్ ఏంటంటే బాగా తెలివిగా మన ఫుడ్ ఏమన్నా వాళ్ళు ఏమన్నా తీసుకుంటారేమో, వాళ్ళు అడుగుతారేమో అని చెప్పేసి అని ముందుగానే శ్రీజ, ప్రియ, మనీష్ వీళ్ళందరూ అన్ని మూట కట్టేసి బల్లాల కింద తోయడం, వాటి కింద తోయడం అలా తోసేస్తా ఉన్నారు. మన వాళ్ళు కూడా కొంచెం అన్ని ఆలోచిస్తున్నారు. ఒకవేళ మన గేమ్ వస్తే ఆలోచించి ముందు గ్రూప్ డిస్కషన్ చేసి అప్పుడు మూవ్ అవుదామని. సో ఇక్కడ ఏంటంటే మనకి వీల్ గేమ్ పెట్టారనమాట. సో టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్. సో దీంట్లో ఏంటంటే 5 members టెనెంట్స్ నుంచి, 5 members ఓనర్స్ నుంచి ఆ వీల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే లాస్ట్ కి పట్టుకొని ఉంటారో ఓన్లీ సింగిల్ హ్యాండ్ యూజ్ చేయాలి. ఒకవేళ మన పెయిన్ వస్తే వెంటనే ఈ హ్యాండ్ తో లైక్ ఇంకొక హ్యాండ్ తో పట్టుకోవాలన్నమాట. ఈ గేమ్ లో అయితే కనుక అటు నుంచి 5 members వచ్చారు, ఇటు నుంచి 5 members వచ్చారు. గట్టిగా మన ఓనర్ సైడ్ నుంచి ఏంటంటే కొంచెం బలం ఉన్న ఆర్మీ పవన్ కానీ, డిమోన్ పవన్ కానీ, హరీష్ వీళ్ళు కానీ కొంచెం గట్టిగా ఉన్నారు. ఇటు సైడ్ నుంచి కొంచెం లేడీస్ పవర్ కొంచెం తక్కువ కాబట్టి ఇక్కడైతే కనుక మన ఫస్ట్ వెళ్ళిపోయారు. లాస్ట్ కి మన టెనెంట్స్ నుంచి మిగిలింది సుమన్ శెట్టి గారు అంతసేపు ఉండి పట్టుకొని కూడా ఎవరిని రానియకుండా చాలా బాగా ఆడాడు. అయ్యో ఏం కనిపించట్లేదు అనుకున్నాం కానీ సుమన్ శెట్టి గారు కూడా బాగా ఆడుతున్నారు. సో లాస్ట్ కి సుమన్ శెట్టి గారిని కూడా డిమోన్ పవన్ కాల్ పట్టేసుకొని లాగేసి పడేశారనమాట. సో లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఈ రోజు ఓనర్స్ అయితే గెలిచారు. మేబీ వాళ్ళ టైంలో ఒక 1 hour తగ్గిద్ది అనమాట. సో ఇంకా రేపటి గేమ్స్ గురించి మళ్ళీ రేపు మాట్లాడేసుకుందాము. సో అంతటి వరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.